లవ్లీ పీపుల్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. నేను ఈరోజు మీకు వినిపించబోయే కథ సర్దుబాటు. రచయిత డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, రాత్రి 8:30 అయ్యింది. వంటింట్లో చకచకా గిన్నెలు కడిగి స్టవ్ గట్టు అలకి తుడుస్తుంది సుజాత. జునూన్ అప్పుడే మొదలవుతుంది. టీవీలో సుజాతకి జునూన్ సీరియల్ ఎంతో ఇష్టం. ఎన్ని పనులున్నా తీరిక చేసుకుని చూస్తుంది. సీరియల్ మొదలయ్యేలోగా పని పూర్తి చేసుకోవాలని గబగబా గట్టు తుడుస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. పిల్లలిద్దరూ సీరియల్ ముందు అడ్వర్టైజ్మెంట్లు శ్రద్ధగా చూస్తున్నారు. రవీంద్ర పొద్దుట పూర్తి చేయని పేపర్ శ్రద్ధగా చదువుతున్నాడు. బెల్ మరోసారి మోగింది. బెల్ కొడుతున్నారు ఎవరో, కాస్త చూస్తారా? సుజాత అరిచింది వంటింట్లో నుంచి. రవీంద్ర తలుపు తీసి, అరే అక్కయ్య అరిచాడు సంతోషంగా. వంటింట్లోంచి తొంగి చూసిన సుజాతకి ఆడపడుచుని, ఆవిడ భర్తని చూడగానే ఒంట్లో బలమంతా ఒక్కసారి ఎవరో లాగేసినట్లు అయిపోయింది. ఓ గాడ్ అనుకుంది. ఇప్పుడు మళ్ళీ వండాలా భగవంతుడా అన్న ఆలోచన రాగానే నీరసం ముంచుకొచ్చింది సుజాతకి. ఈ మధ్య ఇంట్లో చాకరీ, బ్యాంకు ఉద్యోగం, పిల్లలు, వాళ్ళ చదువులు, బస్సు ప్రయాణాలు, వీటన్నింటితో కొంపలో ఎప్పుడు వచ్చి పడదామా, తప్పక ఇంత వండి పడేసి ఎప్పుడు పక్క మీద వాళ్దామా అని ఎదురు చూసే 190 మంది ఉద్యోగినులలో సుజాత ఒకర్తి. హైదరాబాదులో కాపురంలో చుట్టాల తాకిడి ఎక్కువే. అందులో అటు ఇటు రెండు వైపులా బంధుజనం ఎక్కువే అవడంతో ఏ పెళ్ళిళ్ళకో, పెళ్లి చూపులకు, ఆసుపత్రి పనులకు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు, కాలేజీ సీట్లకు ఎవరో ఒకరు వస్తూనే ఉండి చుట్టాలంటే విసుగొచ్చేసింది సుజాతకి. కాస్త 4 రోజులు రొటీన్లో పడి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే వేళకి ఎవరో ఒకరు దిగుతూ సుజాత సహనానికి పరీక్ష పెడుతున్నారు. సుజా, అక్కయ్య వచ్చింది, రండి బావగారు. రవీంద్ర బావగారి చేతిలో సూట్ కేసు అందుకుంటూ ఆహ్వానించాడు. నిట్టూర్పు అణుచుకొని మొహాన రాణి నవ్వు పులుముకొని, రండి వదిన గారు, ఏమిటి కబురన్నా లేకుండా వచ్చారు అంది సుజాత. హఠాత్తుగా బయలుదేరాల్సి వచ్చింది. ఫోన్ చేద్దామంటే మీ పక్కింటి వాళ్ళు లేనట్లున్నారు. 2 సార్లు చేసినా ఎవరూ తీయలేదు. సరే ఎలాగో సాయంత్రం వచ్చేస్తాం, పర్వాలేదు, ముందు తెలియకపరచకపోయినా అనుకుని బయలుదేరాం. 2-2:30 గంటలు రైలు ఆలస్యం అయ్యింది. ఆడపడుచు అంది. ఏమిటి, ఏమైంది? అంతా కులాసాయేనా? నీ వంట్లో బాగుంది కదా? రవీంద్ర అడిగాడు. అదే నోయ్, మీ అక్కయ్యకి ఈ మధ్య వంట్లో బాగుండడం లేదు. అక్కడ లేడీ డాక్టర్ యూటరస్ ఆపరేషన్ చేయాలంటుంది. ఓసారి ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి సలహా తీసుకుని డిసైడ్ చేద్దామని బావగారు చెప్పారు. అలాగా? అయ్యో చెప్పనే లేదే. సుజాతకి మంచి గైనకాలజిస్ట్ తెలుసు, చూపిద్దాంలేండి. ఈ రోజుల్లో ఈ ఆపరేషన్లు మామూలు అయిపోయాయి. ఆసుపత్రి పని అంటే కనీసం 2-3 రోజులు, ఆ పైన ఆపరేషన్. ఇక్కడే ఉంటారు. సుజాతకి ఆలోచించడానికే భయం వేసి వంటింట్లోకి వెళ్ళింది. జునూన్ లేదు, ఏం లేదు. మళ్ళీ వంట, గిన్నెలు కడుక్కోవడం. గొంతులో దుఃఖం అడ్డం పడింది సుజాతకి. బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి 4 వంకాయలుంటే వేయించడానికి తరగసాగింది. నయమే, మధ్యాహ్నం చారు పారేశాను కాను అనుకుంటూ ఫ్రిడ్జ్ నుంచి చారు గిన్నె తీసింది. పెరుగు కాస్తే ఉంది. నిన్నటి పెరుగు ఉంటే ఇది అది కాస్త కలిపింది. వాళ్ళు స్నానాలు అవి చేసి వచ్చేలోగా వంట అయిందనిపించింది. పాపం, ఏం మరిదలి మొహం అలా వాడిపోయింది? వంటలో బాగోలేదా? మళ్ళీ వండాల్సి వచ్చింది. ఈ ఎదవ రైళ్ళు ఎప్పుడూ ఆలస్యమే అంది కమల. ఏముందిలే, వంట ఎంతసేపు అన్నాడు రవీంద్ర. సుజాత మొగుడిని మింగేద్దాం అన్నట్టు చూసింది. వంటెంతసేపట? వండితే తెలుస్తుంది. అందులోనూ పని అంతా అయ్యింది అనుకున్నాక మళ్ళీ వంట అంటే ఎంత విసుగు. ఈ మగాళ్ళకేం ఎంత సులువుగా వంటంతసేపు అంటున్నాడు కసిగా అనుకొని. రాణి నవ్వు పులుముకుంది. ఈయన గారికి ఈ అక్కగారిని చూస్తే చాలా ప్రేమ. 6 పిల్లల్లో ఆఖరివాడు ఇతను. పెద్దావిడ తల్లికి ఒంట్లో బాగోలేకపోతే అక్కగారే అస్తమాను తమ్ముణ్ణి ఎత్తుకోవడం, ఆలనా పాలన చూసేదని ఈయనకి ఆవిడకి చాలా అటాచ్మెంటు. మంచిదే అక్కా తమ్ముళ్ళ ప్రేమలు, తనకేం అభ్యంతరం? ఎటొచ్చి చాకరీ చేయడానికే ఈ ఏడుపు అనుకుంది. వాళ్ళ భోజనాలు కానించి పిల్లల గది వాళ్ళకిచ్చి కొడుకుని తమ మంచాల మీద మధ్యలో పడుకోబెట్టి కూతురి డ్రాయింగ్ రూమ్లో దివాను మీద పక్క వేసింది. వాళ్ళు ఇంకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 10 దాటాక ఇంకా కుర్చీలో కూర్చోలేక, నేను పడుకుంటాం, కాస్త తలనొప్పిగా ఉంది అంది సుజాత ఆడపడుచుతో.
పడుకో అమ్మా, పాపం పొద్దుననగా లేస్తావు అన్నారు శేషగిరిరావు గారు అభిమానంగా చూస్తూ. బతుకు జీవుడా అనుకుంది సుజాత. తలగడ మీద తల ఆన్పగానే ఒళ్ళెరగకుండా నిద్రపోయింది. ఉదయం 5 గంటలకే అలారం పెట్టినట్టే మెలకువ వచ్చేసింది. నిద్రపోయాక కాస్త ఫ్రెష్గా ఉందనిపించింది. సుజాతకి రోజు ఒకటే రొటీను. 5 గంటలకి లేచిన దగ్గర నుంచి ఒకటే పరుగులు. కప్పు కాఫీ కాస్త కూర్చొని తాగి ఎంజాయ్ చేయడానికి కూడా తీరికుండదు. టిఫిను వంట చేస్తూనే పిల్లలని లేపి తయారు చేయడం, పక్క తీయడం, ఇల్లు గబగబా తుడిచి పిల్లలకి టిఫిన్ పెట్టి నలుగురికి లంచ్ బాక్స్లో చపాతీలు పెట్టి పిల్లల పుస్తకాల దగ్గర నుంచి సర్ది పెట్టాలి. మధ్యలో భర్తగారి అరుపులకు సమాధానం చెప్తూ పిల్లలని పంపి తనింత తిని టిఫిన్ బాక్స్ పట్టుకొని ఉరుకులు పరుగులతో బస్సు స్టాప్ దగ్గరికి చేరి 2 బస్సులు మారి బ్యాంకు చేరి మళ్ళీ సాయంత్రం 5 గంటలకి శవంలా ఇల్లు చేరి కాస్త టీ నీళ్లు తాగి బడలిక తీర్చుకుని వంటలో జొరబడి వంట చేస్తూనే పిల్లల చదువులు చూస్తూ మర్నాటికి కావలసిన కూరలు తరిగి పెట్టుకొని అటు ఇల్లాలిగా తల్లిగా ఉద్యోగినిగా క్షణం తీరిక లేక మరబొమ్మల చాకరీ చేయడమేనా ఈనాటి స్త్రీలు సాధించిన ప్రగతి అన్న సందేహం సుజాతకి వస్తుంది. ఆదివారం వస్తే మరింత పని, తలంట్లు, బట్టలు దుక్కోవడాలు, ఆదివారం అని పిల్లలకి ఏ స్వీటో చేసి పెట్టడం, ఆదివారం అని వచ్చే ఫ్రెండ్స్కి మర్యాదలు, కూరలు తెచ్చుకోవడం. ఇదా జీవితం అంటే? బొత్తిగా జీవితం ఇంత మెకానికల్గా అయిపోయింది ఏమిటి? చక్కగా తనకి నచ్చిన ఓ మంచి ఇంగ్లీషు నవల చదివి ఎన్నాళ్ళయింది? థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎన్నాళ్ళయింది? హాయిగా ఏ టేప్ రికార్డరో పెట్టుకొని సావకాశంగా తనకి నచ్చిన పాట విని ఎన్నాళ్ళయింది? కిలోమీటర్ దూరంలో ఉన్న గార్డెన్ కన్నా ఎప్పుడైనా వెళ్ళారా తాము? చదువుకోవడం, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, చాకిరీ. ఈనాటి స్త్రీ ఎంతగా నలిగిపోతుంది ఇంటా బయట? తరచూ ఈ ప్రశ్నలు సుజాతలో తలెత్తుతున్నాయి. ఈ మధ్య ఆడవాళ్ళు చదివి ఉద్యోగాలు చేస్తూ సాధిస్తున్నదేమిటి? ఇంటా బయట నలిగిపోతూ మగవాడి బాధ్యత సగం భుజాన వేసుకుని కుంగిపోతున్నారు తప్ప వాళ్ళకేం వనగూరుతుంది? ఎకనామికల్ ఇండిపెండెన్స్, హాహా, ఎకనామికల్ ఇండిపెండెన్స్. రవి కంటే 200-300 తక్కువ తన సంపాదన. అయినా కావలసిన చీర ఒక్కటైనా కొనుక్కోగలుగుతుందా? నగలు అన్నదానికే ఆస్కారం లేదు. చీరలు నగలు అటుంచి కనీసం విసుగ్గా ఉన్న రోజైనా ఆటో అయినా ఎక్కగలుగుతుందా తను? ఇంటి నుంచి తీసుకెళ్లిన చల్లారిన చపాతీలు తప్ప పక్కనున్న హోటల్కి కొలీగ్తో వెళ్ళి ఒక దోసన్నా తినగలుగుతుందా? ఎప్పుడూ ప్రతి నెల ఏవో తెలియని అనుకోని ఖర్చులు. జీతం వచ్చిన రోజున తప్ప ఆ డబ్బు తన పర్సులో ఓ రోజన్నా ఉంటుందా? తన జీతం అంతా ఫ్లాట్ కొన్న లోన్కి సరిపోతుంది 3 మిగతాది ఏ పండగలకో, ఏ చుట్టాలకో, ఏ గ్రైండర్ కొనడానికో, ఇంట్లో వస్తువుకో, పిల్లల బట్టలకో ఏమవుతుందో కూడా తెలియదు. తెలియకుండానే అయిపోతుంది. తన కొలీగ్స్ కొందరు ఇస్త్రీ మడత నలగని బారెడు వెంకటగిరి చీరలు కట్టుకొని వస్తారు. ఇవి చేయించుకున్నాం, అవి చేయించుకున్నాం అంటూ గాజులు, గొలుసులు చూపిస్తారు. తన సంపాదనతో తాను ఏం ఎంజాయ్ చేస్తుంది? ఇదంతా ఎవరి కోసం? నీకోసం కాకపోతే అంటాడు రవి. ఫ్లాట్ కొన్నా, టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా అన్నీ తన కోసమే అంటాడు. అంటే ఆడవాళ్ళ సంపాదనతో వాళ్ళకి కావలసిన చిన్న చిన్న కంఫర్ట్ ఇచ్చి అదంతా తాను వాళ్ళ కోసమే చేస్తున్నాననడం. ఇదివరకు ఇల్లు నడపడం మగాడి బాధ్యత. ఇల్లే కొంటాడో, భూమిలో కొనేవాడో, నగలే చేయించినా, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా అదంతా భర్త బాధ్యత. ఇదివరకటి భార్యలే అదృష్టవంతులేమో. ఏదో తెచ్చి పడేసింది వండి పిల్లల్ని చూసుకుంటూ లిమిటెడ్ కోరికలతో వచ్చే డబ్బుతో తృప్తిగా బతికేవారు. అప్పటికంటే ఇప్పుడు ఆడదానికి ఒరిగిందేముంది? చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా మగవాడి అండనే బతుకుతూ ఉంది. మొగుడిని కాదని ఏ చిన్న నిర్ణయము చేయలేదు ఇంట్లో. సొంత డబ్బు ఖర్చు పెట్టాలన్న భర్తగారి ఆమోద ముద్ర లేనిదే ఏమి చేయగలుగుతుంది? ఈ పిచ్చి ఆడవాళ్ళు ఏదో చదివి సంపాదిస్తూ చాలా ప్రగతి సాధించినట్టు సంబరపడిపోతున్నారు. అంతే. సుజాతకి ఒళ్ళు మండిపోయినప్పుడల్లా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అటు తను ఇంట్లోనూ చాకరీ చేసి బయట చాకరీ చేస్తూ నలిగిపోతుంటే, ఇటు రవి ఇంటి పని ఆడదాని బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తుంటే పుండు మీద కారం చల్లినట్లు ఉంటుంది. ఉదయం 5 గంటలకు లేచి ఉరుకులు పరుగులతో తానంత అవస్థ పడుతుంటే 7 గంటలకి సావకాశంగా లేచి హాయిగా కాఫీ తాగుతూ పేపర్ చదివే అతన్ని చూస్తే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసూయగా ఉంటుంది.
వండి వార్చక్కర్లేదు, చిన్న చిన్న పనులన్నా చేయవచ్చు. పక్కలు వేయడం, డస్టింగ్లు, పిల్లల పుస్తకాలు సర్ది పెట్టడం, రాత్రి ఇంటికి వచ్చాక పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం, బజారు సామాన్లు కూరలు తేవడం లాంటివన్నీ చెయ్యొచ్చు కదా. నే కూరలు తెస్తే ముదురు పుచ్చులు అంటావు, బజారు సామాను తెస్తే నూక బాగులేదు, మైదా పురుగులు, ఆవాలులో ఇసుక అంటూ వంకలు పెడతావు. నీవే తెచ్చుకో. ఓసారి బావలేవంటే రెండోసారి మంచివి తేకపోగా అసలుకే ఎసరు పెడతాడు. మరీ కోపం, విసుగు వచ్చి పక్కలు వేయమంటే దుప్పటి మడతలన్నా పోవు, ఎక్కడవక్కడే ఉంటాయి. డస్టింగ్ చేస్తే ఆ పనితీరు చూసి రెండోసారి చెప్పకుండా చేస్తాడు. ఫర్ గాడ్ సేక్, ఇంటికి వచ్చాక ఒక్క క్షణం కూర్చోనియవు అంటూ విసుగు. పిల్లల చదువు చెప్పమంటే విశ్రాంతులు వాళ్ళకే కావాలి, తమకేం అక్కర్లేదు. అసలు తాను ఈ ఉద్యోగంలో చేరడం పొరపాటయింది. హాయిగా చదువయ్యాక పెళ్లి చేసుకొని ఇంటి పట్టున ఉండాల్సింది. మధ్యతరగతి ఇంట్లో పుట్టి ఏదో చదివి ఉద్యోగం చేసి ఉద్ధరిద్దాం అనుకుంది. అందుకే బాగా అయింది. తనకు తగిన శాస్తి ఉక్రోషంగా అనుకుంటుంది. ఆలోచనలతో ఆవేశంగా చకచక కూరల మీద కోపం చూపిస్తున్నట్లు తరుగుతూ ఉంది సుజాత. ఏమిటమ్మా మరదల, నీ కోపం అంతా కూరల మీద చూపిస్తున్నావు? కమలమ్మ హాస్యంగా అంటూ పమిట కొంగుతో మొహం తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చింది. సుజాత నవ్వి, లేచారా? ఉండండి, కాఫీ ఇస్తాను అంది ఫిల్టరు తీస్తూ. రవీంద్ర మొహం కడుక్కొని డ్రాయింగ్ రూమ్లోంచి ఆర్డర్ వేశాడు. బావగారు లేచారు. మాకు కాఫీ ఇస్తావా అంటూ ఎవరన్నా ఇంటికి వస్తే ఈయనగారు ఇంకా ఆర్డర్లు ఎక్కువ వేస్తారు. వంటింట్లోకి వచ్చి తీసుకెళ్ళొచ్చుగా అనుకుంది. పిల్లలకి స్కూల్ డ్రెస్సులు తొడుగుతున్న సుజాత దగ్గరికి బెడ్రూమ్లోకి వచ్చాడు. సుజా, ఇవాళ నీవు సెలవు పెట్టు, అక్కయ్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు చాలా క్యాజువల్గా. సుజాత మొగుడి వంక చురచురా చూసింది. నే సెలవు పెట్టాలా? ఈ నెలలో ఎన్ని రోజులు మానేశానో తెలుసా? అప్పుడే 5 రోజులు. రమ్యకి జ్వరం వచ్చి 2 రోజులు, నాకు ఒంట్లో బాగలేక 2 రోజులు, మీ రెండో అక్క వచ్చిందని 1 రోజు. నాకు అసలు కుదరదు, మీరే పెట్టి తీసుకెళ్ళండి సుజాత కటువుగా అంది. రవీంద్ర మొహం ఎర్రబడింది. లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? ఏం తప్పేముంది? మీ బావగారు మీరు కలిసి తీసుకెళ్ళండి. లేడీ డాక్టర్ అయితే ఆడవాళ్లే తీసుకెళ్లాలని రూల్ ఉందా? రవీంద్రకి కోపం ముంచుకు వచ్చింది. మా వాళ్ళు ఎవరన్నా వస్తే నీ మొహం మారిపోతుంది. నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను. ఆ మొహం ఎలా ఉందో చూసుకో. ఎవరన్నా వస్తే ఏడుపు ఒక్కటే తక్కువ నీకు. భార్య మీద కోపం ఆ విధంగా తీర్చుకున్నాడు. కసిగా చూసి సుజాత చివుక్కున తలెత్తి రవీంద్ర వంక చూసింది. తన మీద వేసిన నెపానికి అవమానంతో గొంతులోకి దుఃఖం తన్నుకు వచ్చింది. పెదాలు అదురుతుండగా, అవును, మీ వాళ్ళొచ్చారని ఏడుస్తున్నానా? ఎంత చేసినా ఏం చేసినా మెప్పు లేదు ఈ పాడు బతుక్కి అని చేతిలో దువ్వెన విసరకొట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. రవి తన అక్కా బావ విన్నారేమోనన్న అనుమానంతో అవమానం అనిపించి ముఖం మార్చుకున్నాడు. గదిలో భార్యాభర్తలు ఏదో అనుకోవడం విన్న కమలమ్మ సగం ఊహించింది. రవి, డాక్టర్ దగ్గరికి మేము వెళ్తాం లేరా? అడ్రస్సు అది చెప్పు, పాపం సుజాతకి సెలవు ఉండద్దు అంది. నే తీసుకెళ్తాలే అక్కయ్య, నాకు తెలుసులే ఆవిడ అన్నాడు. వదినగారు, నాకు సెలవు పెట్టడానికి కుదరదు. నే రావాలంటే ఎల్లుండి శనివారం హాఫ్ డే కదా, అప్పుడు తీసుకెళ్తాను కాస్త ఆవేశం దిగాక వంటింట్లో నుంచి వచ్చి అంది సుజాత. రవి మొహం ముడుచుకొని, ఎల్లుండి దాకా ఎందుకు, నే తీసుకెళ్తాను ఇవాళ అన్నాడు. నీవు రేపు రాకపోతే కొంప మునగదు అన్న ధోరణితో. సుజాత ఇంకా రెట్టించకుండా ఊరుకుంది. ఆడపడుచుకి అన్ని రకాల పరీక్షలు అయ్యి మళ్ళీ నెలలో ఆపరేషన్ జరిపేట్లు నిర్ణయం జరిగింది. ఖమ్మంలో కంటే హైదరాబాద్లో మంచి డాక్టర్ కనుక ఇక్కడే చేయించుకోవడానికి నిర్ణయించారు అందరూ. మళ్ళీ నెలలో ఆపరేషన్ అనగానే ఇప్పటి నుంచి సుజాతకి భయం పట్టుకుంది. ఆపరేషన్ అంటే కనీసం 15 రోజులు ఉండాలి వాళ్ళు. ఎలా భగవంతుడా నెట్టుకు రావడం, అటు ఇంటి పని, ఇటు ఆఫీసు పని, ఆసుపత్రికి తిరగడం. ఏదో 2 రోజులు సెలవు పెట్టగలదు, కానీ అప్పటి చాకరీ తలుచుకొని ఇప్పుడే నీరసం వచ్చింది. ఈ ఉద్యోగం వల్లే ఎంత సెల్ఫిష్గా ఆలోచించాల్సి వస్తుంది. ఖర్చు మాట ఎలా ఉన్నా పనికి భయపడి చుట్టాపక్కాలు అవసరంలోనూ రాకూడదని కోరుకుంటోంది. అతిథులు అభ్యాగతుల రోజులు పోతున్నాయి. ఎవరికి వారే అన్న రోజులు వస్తున్నాయి. అక్కగారు ఉన్నన్ని రోజులు సుజాతతో ముభావంగానే మాట్లాడాడు రవి.
వాళ్ళు వెళ్ళాక మనసులో కోపం వెళ్ళగక్కాడు. నీకసలు ఈ మధ్య మంచి మర్యాద అన్నది లేకుండా పోతుంది. వాళ్ళున్నది 3 రోజులు. నీ మొహం ఎలా మార్చుకున్నది నీకు తెలియదేమో కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారోనని కూడా లేకుండా నీ అయిష్టం స్పష్టంగా చూపించావు. నీ ఉద్దేశంలో నా వాళ్ళెవరూ నా ఇంటికి రాకూడదని కాబోలు. కయ్యానికి కాలు దువ్వాడు. మీ వాళ్ళు నా వాళ్ళు అన్నది కాదు నా బాధ. చాకరీ చేయలేక చస్తున్నాను అన్నది అర్థం చేసుకోకపోగా పైగా అపార్థాలు. కట్టుకున్నవాడికి ఇంత పిసరు సానుభూతి లేదు. మీ వాళ్ళు తినిపోతున్నారని నేనెప్పుడు ఏడవలేదు. చాకరీ కోసం ఏడుస్తున్నాను. ఇంత పిసరు హెల్ప్ చేయకపోగా పైపెచ్చు నిందలు. సుజాతకి ఏడుపు ముంచుకొచ్చింది. నీ ఒక్కరితే ఇన్నాళ్ళకి ఉద్యోగం చేస్తున్నావు. అందరు ఆడవాళ్ళు చేస్తున్నారు ఉద్యోగాలు. మొగుడికి పిల్లలకి వండి పెట్టుకోవడం ఊరికి ఉపకారం కాదు హేళనగా అన్నాడు. ఆ తిరస్కారం హేళన భరించే శక్తి లేకపోయింది సుజాతకి. నేను ఈ ఉద్యోగం మానేసి ఇంటి పట్టు నుండి వచ్చిపోయే చుట్టాలకి ఎక్కాలకి వండి వారుస్తాను. అప్పుడు పల్లెత్తి నేనేమన్నా అంటే చెప్పుచ్చుకు కొట్టండి. అంతేకాని ఇటు ఆఫీసు అటు ఇంట్లో ఈ చాకరీ రెండూ నా వల్ల కాదు. ఈ ఎదవ ఉద్యోగం మానేస్తే మనశ్శాంతి అన్నా దొరుకుతుందేమో. మానేస్తా అని 10 సార్లు బెదిరించకు. నా కోసం చేస్తున్నట్లు మాట్లాడకు. ప్లాటు ఇంట్లో కంఫర్ట్ కోసం చేస్తున్నావు. నోరు మూసుకొని నేనేది తెచ్చి పడేస్తే దాంతోనే కాలం గడుపు. ఇది కావాలి అది కావాలనకుండా. సుజాత మాటలకు మనసులో బెదిరినా పైకి తేలకుండా బింకంగా అన్నాడు రవి. ఆర్ యు క్రేజీ సుజాత? బ్యాంక్ మేనేజర్ సావిత్రి సుజాత ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ చూస్తూ ఆశ్చర్యంగా అంది. 12 ఏళ్ల సర్వీసు వదులుకుంటావా? మళ్ళీ కావాలంటే ఇలాంటి ఉద్యోగం దొరుకుతుందా? దొరికినా సీనియారిటీ ఉంటుందా? సారీ మేడం, ఏం చేయను. ఇంటా బయట నిభాయించుకోవడం రెండూ నా వల్ల కావడం లేదు. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి లేదు. సుఖం లేకపోయాక ఎందుకు ఈ సంపాదన? ఆవిడ సాలోచనగా చూస్తూ, మిస్టర్ రవీంద్ర కోఆపరేట్ చేయరా ఇంట్లో? పోనీ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళుంటే తెచ్చి పెట్టుకోకూడదు? ఎవరు వస్తారు మేడం? మా అత్తగారు లేరు. మా అమ్మ నాన్నని వదిలి ఎందుకు వస్తుంది? అయినా ఎవరొచ్చి ఎన్నాళ్ళు ఆదుకుంటారు? పోనీ ఎవరినైనా వంటకి దానికి ఇంట్లో పెట్టుకో. అంతేగాని ఉద్యోగం రిజైన్ చేయడం ఫూలిష్ థింగ్. దొరకడం లేదు. దొరికే పని మనిషి నా టైంకి రాదని అంట్ల దగ్గర నుంచి తోముకుంటున్నాను. ఉదయం 8 అయినా రాదు. సాయంత్రం ఆలస్యంగా రమ్మంటే రాదు. పనికి వంటకి పెట్టుకుని ఇల్లు అప్పగిస్తే ఇంకా నేనేం సంపాదించింది ఏముంది? చాలా అవస్థగా ఉంది. వచ్చిపోయే బంధువులు, చాకరీతో ప్రతిదానికి విసుగు, కోపం వచ్చేస్తున్నాయి. పిల్లలతో కాసేపు ప్రేమగా గడపడానికి కూడా ఓపిక ఉండడం లేదు. విసుగెత్తిపోయాను. సుజాత తన గోడు వెళ్ళబోసుకుంది. ఆవిడ ఉద్యోగినే. ఇంచుమించు అందరి కథలు అవస్థలు ఒక్కటే. కాస్త భర్త ఇంట్లో భార్య కష్టం సుఖం అర్థం చేసుకొని చేదోడు వాదోడుగా ఉంటే ఇంత ఇబ్బందిగా ఉండదు. సానుభూతిగా నిట్టూర్చింది ఆవిడ. రిజైన్ చెయ్యకు. 1-2 నెలలు సెలవు పెట్టు. కాస్త మార్పుగా ఉంటుంది. కాస్త రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొన్నాళ్ళు చేయడానికి ఓపికొస్తుంది. ఆవిడన్నది సబబుగానే అనిపించింది సుజాతకి. ఒక్క క్షణం ఆలోచించి, మేడం, మీరు నాకొక్క సహాయం చేయండి. నేను సెలవు పెట్టినట్లు ఎవరికి తెలియనీయకండి. ముఖ్యంగా మా వారికి అస్సలు చెప్పద్దు. ఆయన గాని వచ్చి అడిగితే రిజైన్ చేసింది వద్దన్నా వినకుండా అని చెప్పండి. ఆవిడ సుజాత వంక నవ్వుతూ చూసి, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. డోంట్ వరీ. రవీంద్ర రాణి నే చూస్తాలే అని అభయం ఇచ్చింది. మర్నాడు సావకాశంగా లేచి పిల్లలని తయారు చేస్తూ టైం అవుతున్నా తను తయారవని భార్యని చూసి, ఏం ఇవాళ బ్యాంకుకి వెళ్ళవా? సెలవు పెట్టావా అని ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాడు. నేను ఉద్యోగం మానేశాను. నిన్ననే రిజైన్ ఇచ్చేశాను. చాలా మామూలుగా అంది. రవీంద్ర ఒక్క క్షణం తెల్లబోయాడు. నోట మాట రాక అలా చూస్తుండిపోయాడు. రిజైన్ చేశావా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా. అరక్షణంలో అతని మొహం ఎర్రబడి ఆవేశం పొంగుకొచ్చింది. చెప్పడానికి ఏముంది? మీరు మానేయి అన్నారుగా చేయకపోతే అని ఇంట్లో అలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ శాంతి లేకుండా నేను ఇంత కష్టపడి ఎందుకు చేయడం ఆ ఉద్యోగం? నాకు ఒంట్లో అస్సలు బాగుండడం లేదు. అందుకే మానేశాను. రవీంద్ర మనసులో అరక్షణంలో ఎన్నో లెక్కలు భూతాల్లా ఎదుట నిలబడి భయపెట్టేశాయి. భార్య జీతం లేకపోతే ప్లాట్ కొన్న లోను ఎలా తీర్చడం? ఇద్దరి సంపాదన ఉన్న నెలాఖరుకి ఏమీ మిగలదు.
మరి ఒక్క సంపాదనతో ఇల్లు ఎలా గడుస్తుంది? అతని కోపం తారాస్థాయికి చేరింది. సుజాత నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూసి. ఉన్నపాటున చెప్పా చేయకుండా ఉద్యోగం మానేస్తే ఎలా అనుకున్నావు? నీ జీతం ఉందని ప్లాట్ కొన్నాను. అదెవరు తీరుస్తారిప్పుడు? ఇల్లు కొనండి కొనండి అన్నావు. ఆ డబ్బు ఎలా తీర్చాలి? పళ్ళు కొరుకుతూ అడిగాడు. అమ్మేయండి ప్లాట్. అప్పు తీర్చేసి మిగతాదేమన్నా ఉంటే బ్యాంకులో వేయండి, వడ్డీ వస్తుంది. అద్దె ఇంట్లోకి వెళ్దాం. బ్యాంక్ ఎలాగూ హౌస్ రెంట్ ఇస్తుందిగా. చాలా కూల్గా అంది. భార్య మాట్లాడుతున్న తీరుకి కోపం ముంచుకు వస్తున్నా సుజాత నిజంగానే రిజైన్ ఇచ్చేసిందన్న నమ్మకం కలిగింది. దాంతో ఇంకా కోపం వచ్చింది. నీ ఉద్యోగం ఉందని నిబ్బరంతో ప్లాట్ కొన్నాను. అసలు ఏదో నీ ఉద్యోగం చూసే పెళ్ళాడాను. లేకపోతే నీ మాత్రంది దొరకదని కాదు. మా వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే బోలెడు కట్నం వచ్చేది. నీ అందం చూసి చేసుకోలేదు. ఉద్యోగం కోసం చేసుకున్నాను. భార్య తనని ఇంత దెబ్బ కొట్టిందన్న కోపంతో చాలా మామూలుగా సుజాత మొహం అరక్షణం నల్లబడింది. కానీ అంతలోని తేలిగ్గా నవ్వేసింది. నాకు తెలుసు ఆ మాట. నేనేం అందగత్తను కానని, మధ్యతరగతిని అమ్మాయినని. అవును, వెధవ కట్నం మహా అయితే 25,000 50,000 ఇచ్చేవారు. ఉద్యోగం అయితే నా సర్వీస్ అంతా కలిపి ఎన్ని లక్షలవుతుందో లెక్క కట్టే చేసుకొని ఉంటారు. ఏదో ప్రేమ కబుర్లు చెప్పి చేసుకున్నారని నాకు తెలుసు. సారీ వెరీ సారీ. మీ లెక్కలు అంచనాలు తలకిందలు అయిపోయాయి. చూడండి, ఈ రోజు నుంచి నేను హౌస్ వైఫ్ నన్నమాట. భర్త అంటే భరించేవాడు. పెళ్ళి అంటే అదే కదా. మీ వంతు పోషించడం, నా వంతు ఇల్లు నడపడం. నా బాధ్యత నిర్వహిస్తాను. ఏమైనా లోటుపాట్లుంటే అప్పుడనండి. అయితే అందరూ మాడి చావండి. జీతం సరిపోలేదు, అది లేదు ఇది లేదు అన్నారంటే చూడండి, చెబుతా, మీ పని చెబుతా, నా తడాకా చూపిస్తా. నా కోసం నచ్చినంత ఖర్చు పెట్టుకుంటా. మీకోసం ఫ్రెండ్స్, సిగరెట్లు, తాగుడు, మందు అన్నీ మానేసా. ఈ రోజు నుంచి చూడు, మీరు చావకుండా 2 పూటల ఇంత అన్నం పడేస్తాను. నేను బాగా హాయిగా ఎంజాయ్ చేస్తాను. క్రూరంగా అంటూ విసవిస బయటికి వెళ్ళిపోయాడు. సుజాతకి అతని కోపం అర్థమైంది. సుజాత నవ్వి ఊరుకుంది. 10 రోజులు గడిచిపోయాయి. 10 రోజులుగా రవీంద్ర సుజాతతో మాట్లాడడం మానేశాడు. కావాలని ఇంటికి ఆలస్యంగా రావడం, వెంట ఓ రమ్ బాటిల్ తెచ్చుకోవడం, రాత్రి 9ంటికి ఇంటికి వచ్చి సినిమాకి వెళ్ళానని పిల్లలతో చెప్పడం, ఇదంతా తన మీద కోపంతో చేస్తున్నాడని తెలుసు కనుక ఏమనకుండా ఊరుకుంది సుజాత. 10 రోజుల్లోనే జీతం అంతా ఖర్చయిపోయింది. ఇంటి ఖర్చుకు ఇచ్చింది తప్ప చేతిలో పైసా మిగల్లేదు. సుజాత ఏదో బెదిరించడానికి 2-3 రోజులు ఇంట్లో ఉంటుంది అన్న ఆశ 10 రోజులు గడిచినా ఇంటి పట్టునే ఉండటంతో మనసులో బెదిరాడు. సెలవు పెట్టి ఉంటుంది, తనతో అలా అంది అని తనని తాను నమ్మించుకున్నాడు కొన్నాళ్ళు. ఆఖరికి 15 రోజులు గడిచాక ఆగలేక బ్యాంకుకి వెళ్ళాడు. డైరెక్ట్గా వెళ్ళి అడిగితే మేనేజర్ ఏమనుకుంటుందోనని తటపటాయించాడు. రవీంద్రుని చూసి మేనేజరు ఎన్నాళ్లుగా అతని రాక కోసమే ఎదురు చూస్తున్న సావిత్రి తనే అతన్ని పిలిచింది. రవీంద్ర గారు, ఏమిటండి సుజాత ఇలాంటి పని చేసింది? నిక్షేపం లాంటి బ్యాంక్ ఉద్యోగానికి, అందులో 12 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసింది. నేనెంతో నచ్చజెప్పాను. షీ డిడ్ ఏ ఫులిష్ థింగ్. మీరన్నా చెబుతారనుకున్నాను అంది. ఆ మాటతో రవీంద్ర మొహం రక్తం లేనట్టు ఇంకిపోయింది. నిజంగానే రిజైన్ ఇచ్చేసిందన్నమాట. నిమిషం తర్వాత మాట పెగుల్చుకుని అన్నాడు. నేను చెప్పాను మేడం. అసలు నాకు చెప్పకుండా చేసింది. ఇంట్లో ఇబ్బందులు, చాకరీ చేయలేకపోతున్నాను, రెండూ సమర్థించుకోవడం నా వల్ల కుదరదు అంది. తాను బాగా వీక్గా ఉంది. ఐ పిటీ హర్. కానీ మళ్ళీ కావాలంటే ఉద్యోగం వస్తుందా? ఇదిగో చూడండి రిజిగ్నేషన్ లెటర్ అంటూ డ్రాయర్లో నుంచి తీసి ఇచ్చింది. కాగితం చదివిన రవీంద్ర మొహం కాగితంలాగే అయింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇది? పైకి ఫార్వర్డ్ చేశారా ఏమిటి? బెదురుగా అడిగాడు. లేదండి, ఏదో ఆవేశంలో చేసిందేమో, మళ్ళీ మనసు మార్చుకుని వస్తుందని కాగితం ఇంకా పైకి పంపలేదు. లీవ్ కిందే ట్రీట్ చేస్తున్నాను. మీకు చెప్దామని చూశాను. మీరే బ్రాంచ్లో ఉన్నారో తెలియక ఆవిడ ఇంకా రిజిగ్నేషన్ లెటర్ పైకి పంపలేదన్న వార్తతో సగం ప్రాణం వచ్చింది రవీంద్రకి. ప్లీజ్ మేడం, ఈ లెటర్ పైకి పంపకండి. నేను సుజాతతో మాట్లాడతాను. లాభం ఉంటుందనుకోను. తాను చాలా ఖచ్చితంగా చెప్పేసింది. అందరం ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది.
అతని హావభావాలు గమనిస్తూ అంది సావిత్రి. రవీంద్ర గారు, మీరేం అనుకోకపోతే ఒక మాట. ఆడవాళ్ళం ఇంత కష్టపడి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాం? భారం తగ్గి ఇంటికి కాస్త అవసరమైనవి అమర్చుకుని పిల్లల్ని కాస్త మంచి చదువులు చదివించాలని కదా తాపత్రయం. ఆడదే ఇటు ఇంట్లోనూ అటు ఆఫీస్లోనూ డబల్ పనితో ఆమె ఎంత అలసిపోతున్నదో భర్తలు కాస్త గ్రహిస్తే మాలాంటి వారికి ఓదార్పుగా ఉంటుంది. ఇంట్లో భార్య ఇటు ఇల్లు అటు ఆఫీసుతో అవస్థపడుతూ ఉంటే కాస్త సపోర్టు చేయకపోతే ఎలా? ఆ భార్య మిషన్ కాదు కదా. ఫారిన్లో ఆడ మగ ఉద్యోగాలు చేస్తారు. ఇంట్లో పనులు ఆడపని మగ పని అని తేడా లేకుండా ఇద్దరూ సర్దుకుంటారు. ఇదివరకటి రోజుల్లో సంపాదన మగవాడి పని కాబట్టి ఇంటి పనులు భార్య చూసుకునేది. ఇప్పుడు భర్తతో పాటు ఆవిడ సంపాదిస్తున్నా మగవాడి బరువు సగం పంచుకున్నా ఇంకా ఇంటి పని ఆవిడ డ్యూటీ అంటే ఎలా అండి? ఆడవాళ్ళు తెచ్చే సంపాదన కావాలి, ఆవిడ బాధ్యతలో సగం తీసుకోం అంటే ఎలా కుదురుతుంది? పిల్లల్ని కనడం పెంచడం ఎలాగూ తప్పదు. పెద్దగా వంట వార్పులు చేయకపోయినా సగం సగం పనులు పంచుకోకపోతే ఆ భార్య పరిస్థితి ఏమిటో ఆలోచించండి. సుజాతకి ఎంత విసిగెత్తి ఉంటే గాని ఇలా రిజైన్ ఇస్తుందా? రవీంద్ర మొహం గంటు పెట్టుకు వింటున్నాడు. నా మటుకు నేను మా ఆయన పనులు పంచుకున్నాం. వంట పని నాది, ఇల్లు సర్దడం, పక్కలు వేయడం, డస్టింగ్, సాయంత్రం పిల్లల్ని చదివించడం అన్నీ ఆయన వంతు. ఎవరికన్నా ఒంట్లో బాగోలేకపోతే ఆయన ఒకసారి 2 ఏళ్లకోసారి ఎల్టీటీ మీద తప్పకుండా ఎటన్నా వెళ్తాం. రొటీన్ నుంచి బయటపడటానికి చుట్టాలు వచ్చినా ముందుగానే వాళ్ళకి చెప్పేస్తాం. ఇంట్లో వంట చేసి వెళ్తాం, మీ పనులు మీరు చేసుకోండి అని ఇలా ఇద్దరం ఫ్రాంక్గా మాట్లాడుకొని డ్యూటీలు వేసుకున్నాక రిలాక్స్గా ఉన్నాం. ఏదో ఇలా సర్దుకోకపోతే ఫిజికల్గా మెంటల్గా భర్త సపోర్ట్ ఇవ్వకపోతే ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం చాలా కష్టం. ఆవిడ రవీంద్ర ముఖ కవళికలు గమనించినా చెప్పదలిచింది చెప్పేసింది. ఈ లెటర్ ఇంకో 4-5 రోజుల వరకు పంపకుండా ఉంచుతాను. ఈలోగా మీరు సుజాతని కన్విన్స్ చేయగలిగితే మంచిదే. మరి మీ ఇద్దరూ ఆలోచించుకోండి. థ్యాంక్స్ మేడం, ఐ విల్ టాక్ టు హర్ అన్నాడు. మర్నాడు ఉదయం 6 గంటలకే రవీంద్ర లేచాడు. సుజాత వంటింట్లో పని చేస్తుండగా చకచక పక్కలు తీసేసి పుస్తకాలు పేపర్లు సర్దేసి డస్ట్ చేసేసాడు. పిల్లల పుస్తకాలు సర్దేశాడు. పిల్లలు విడిచిన బట్టలు సబ్బు నీళ్ళలో నానబెట్టాడు. బాత్రూంలో వాష్ బేసిన్ కమోడ్ బ్రష్ పెట్టి కడిగాడు. వంటింట్లో నుంచి ఎందుకో బయటికి వచ్చిన సుజాత రవీంద్ర చేస్తున్న పనులు చూసి తెల్లబోయింది. ఇటు సూర్యుడు అటు పొడిచాడా ఇవాళ? ఎంత శుభదినం హాస్యంగా అంది. రవీంద్ర మొహం సిగ్గుతో కాస్త ఎర్రబడింది. ఇంకా రోజూ సూర్యుడు అటే పొడుస్తాడనుకో. ఇదిగో నేను ఇంట్లో చేసే పనులు అన్నీ లిస్టు రాసేశాను. ఇంకేమన్నా చేర్చాలంటే చేర్చు, వంట తప్ప. అది నేను చేశానంటే ఇంట్లో ఆకలితో మాడాలి. చాలా తేలిగ్గా అనేశాడు. బాత్రూంలో దూరి తలుపు వేసుకోబోతూ, ఇదిగో నిన్న మీ సావిత్రి మేడం కనిపించి నిన్నెందుకో రమ్మన్నారు అంటూ తన మొహం చూపలేనట్టు తలుపు వేసుకున్నాడు. సుజాతకి అర్థమైంది ఇదంతా ఏమిటో. రవీంద్రలో మార్పుకి తృప్తిగా నిట్టూర్చింది. 15 రోజులు ఇంట్లో కూర్చునేసరికి రెస్ట్ దొరికి అలవాటైన ఉద్యోగం లేక రోజంతా ఖాళీగా ఏం తోచనట్టయింది. పెళ్ళున 4 రోజులు ఎండ కాస్తే మబ్బు పట్టడం, ఉరుములు మెరుపులు, వర్షం రావడం ప్రకృతిలో సహజమైనట్టే సంసారంలో ఎండలాంటి కోపాలు ఆవేశాలు, తర్వాత ఉరుముల్లాంటి అరుచుకోవడాలు, వర్షంలా కన్నీళ్లు సంసారంలో సహజమే. ఒక్క సంపాదనతో రోజులు వెళ్ళదీసే రోజులు పోయాయి. ఎంత ఎగో ఉన్నా దిగమింగుకు దిగరాక తప్పదు మగాళ్ళు. ఆడదానికి సంసారంలో పరిస్థితులలో అడ్జస్ట్ అవ్వక తప్పదు. లైఫ్ అంటేనే, అందులో మ్యారేజ్ లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. బతకడానికి అడ్జస్ట్మెంట్ తప్పనిసరి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరి వరకు చూసి కథను పూర్తిగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you in another video. Till then, keep smiling and be happy.